ఎంత పోయింది? 5 ఎకరాల భూమి పోయింది. ఏంది పరిస్థితి? అప్పుడు ఏంది ముందస్తు చెప్పిర్రా లేకపోతే ఒక కూల్చుడేనా? కూల్చుడే. అంతే. హరీష్ రావు చెప్తే కూల్చుడే. ఇలా హైడ్రా అన్నారు, ఆడ కూలిస్తేనేమో ఏం బాధ లేదు, రోడ్డుకి అడ్డంగా ఆడ ఏం లేదు. మాకు కూలిస్తేనేమో మాకు బాధ లేదు, ఆడ కూలిస్తే వాళ్ళకి బాధ ఉంటది. అవును. మరి ఇప్పుడేమో అక్కడ హామీలు ఇస్తుండే మరి హరీష్ రావు కేటీఆర్. మరి అక్కడ హరీష్ రావు మస్తు ఇస్తాడు, మరి మాకు కూడా ఇవ్వాలి కదా. మేము కూడా కోల్పోయినాం కదా, మేము కూడా కోల్పోయినాం కదా. ఎకరాలు పోయినాయి, మాకు కూడా ఇవ్వాలి కదా. ఫస్ట్ ఈడ మాకు చేయాలి కదా, మాకు చేసినాక వాళ్ళకి వేయని. మేము ఇక్కడ ఏడుతున్నాము, నువ్వు వాళ్ళకి ఏడా చేస్తావు? నువ్వు ఫస్ట్ మాకు ఏడ్చుకోవాలను కన్నీళ్ళు మా ఆర్పు ఆరినాక వాళ్ళ తర్వాత వాళ్ళని ఆర్పు పట్టించుకోవాలి కదా. మా కన్నీళ్ళు ఆర్పు తర్వాత వాళ్ళని ఆర్పు చెయ్యి. నువ్వు మాకే చేయకపోతే వాడేం చెప్తావు? నువ్వు ఇక్కడ ఏడుస్తున్నాం మీడ, మాకు పైసలే రాలే ఈ వరకు. ఒక్కొక్కరు ఏడుస్తున్నాం మీడ, ఒక్కొక్కరు ప్యాకేజీ రాలే సరిగా మాకు లవణ పడ్డ జాగాలు రాలే. ఇప్పుడు నష్టపరిహారం అని ఏమని చెప్పారు? అప్పుడు అసలు ఇల్లు ఇస్తానా లేకపోతే ఇట్లా జాగా ఇస్తానా పైసలా? మాకు పత్తి లవణ పట్ట కూడా 6 లక్షలు ఇస్తామని చెప్పారు, ఇయ్యలేదు. దానికి ABCDలు చేసిర్రు, 1,50,000 3 లక్షలు 6 లక్షలు చేసిర్రు. దానికి అవి కూడా సరిగా రాలే, ఇప్పటిది కూడా పైసలు లేవు, ఏమి లేదు, రాలే, పోయింది. సర్పంచులు ఎలక్షన్లు పెట్టిర్రు, సర్పంచులు ఎన్నుకురు, సర్పంచులు చెప్పిందే రాసిర్రు. ఇక వాళ్ళు చెప్తే రాసినట్టే. నష్టపరిహారం ఇచ్చిన వాళ్ళ పరిస్థితి నష్టపరిహారం అది పోయింది. సరే గవర్నమెంట్ తెలిసింది కదా, సర్పంచ్ చెప్తే ఎందుకు ఇవ్వాలి? సర్పంచులు ఎందుకు ఆపాలి? మై సరే నేను కోల్పోయినా, గవర్నమెంట్ తెలుసు నేను కోల్పోయినా అని చెప్పి, అది వాడు కోల్పోలేదని వానికి ఏం రావద్దని చెప్పి సర్పంచులు పెడితే కూడా ఇయ్యలేదు. కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు సర్పంచుల మాటలు పట్టుకొని కూడా కొంతమంది ఆయన బాగానే ఉన్నాడు. ఇక పైన మొత్తం మీద సర్పంచులు చెప్తే కూడా కొన్ని పైసలు రాలే. దానికి సర్పంచులు కూడా కారణమే. రేపు మాట్లాడమని సర్పంచ్ వచ్చి మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కొంతమంది కొన్ని పైసలు సర్పంచ్ కూడా ఆపిండు, కొన్ని చెక్కులు కూడా వాడి వేడుతున్నాయి. సర్పంచ్ చెప్తే కూడా కొంతమంది ఇయ్యలే. పరిస్థితి ఏంది అప్పుడు? మరి ఎట్లుంది? మరి డబుల్ బెడ్రూమ్ లో ఇచ్చిర్రు అంటారు కదా, ఏంది పరిస్థితి? ఉన్నాయా పోయినాయా? ఉన్నాయి కదే, ఉరుస్తున్నాయి ఆడికి. మళ్ళా 10-20 లక్షలు పెట్టుకొని మేము సాఫ్ చేసుకుంటున్నాం. అవి 10 లక్షలు పెట్టి మేము సాఫ్ చేసుకుంటున్నాం. అది మొత్తం ఊరుసుడే, వాన కొట్టిందంటే మొత్తం ఊరుసుడే. అవి ఎవ్వరు లేడు. మస్తు చెప్పిరు అప్పుడు హరీష్ రావు, మస్తు చెప్పిండు. మీకు గుడి కట్టిస్తా బడి అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, అయిపోయింది. ఇలా ఆడ హైదరాబాద్ కూడా కొడితేనేమో వాళ్ళకి పోయి కన్నీళ్ళు తుడుతుండు. మరి సరే మా కన్నీళ్ళు కూడా తుడాలి కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇవ్వాలి. మల్లన్న సాగర్ భూ నిర్వాసితునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నువ్వు హైడ్రా కాదు, మాకు ఇవ్వాలి. మాకు ఇచ్చినాక ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఈడు చెయ్యి, ఈడికి వచ్చిరా మీకు అన్ని చేస్తా అన్న తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళు నమ్ముతారు నిన్ను. మేము నమ్మాలి కదా మొదలు నిన్ను. ముందుకైతే ఈడికి రావాలి కదా, ఫస్ట్ ఈడ చూడాలి కదా. ఫస్ట్ ఈడ నిన్ను నమ్మాలి. ఈడ నమ్ముతాడు నిన్ను, హైడ్రా నమ్ముతారు, ఆడ నమ్ముతారు. వాళ్ళ కోసం కొట్లాడు, కానీ ఫస్ట్ మా కోసం కొట్లాడినాక తర్వాత వాళ్ళ కోసం కొట్లాడు. ఇప్పుడు ఆడేమో ఏరియాకి వెళ్ళి తిరుగుతుండు, వీధి తిరుగుతుండు, వాడవాడ తిరుగుతుండు. నేను హైడ్రా వస్తే ఖచ్చితంగా అడ్డంగా పడుకుంటా అంటుండు, బుల్డోజర్ కి అడ్డంగా పడుకుంటా అంటాడు. ఈడికొచ్చి ఈడ భూ నిర్వాసితులకు కనీసం ఈడ శ్మశాన వాటిక లేదు. శ్మశాన వాటిక లేని భూ నిర్వాసితులకు నువ్వు హైడ్రా ఎట్లా ఆపుతావు? హైడ్రా కూడా భూ నిర్వాసితులు అనుకో, మరి మేం కదా, మాకు ఉండొద్దా? మాకు శ్మశాన ఎకరాలు పోయినాయి, శ్మశాన వాటికలు ఉండొద్దా? మాకు పైసలు రావద్దా? సరే మమ్మల్ని మంచి చూసుకున్నాక ఆపితే నిన్ను నమ్ముతారు. ఎవడన్నా మమ్మల్ని మేమే నమ్మకపోతే వాళ్ళు నిన్ను ఎట్లా నమ్ముతారు? అసలు ఇప్పుడు వ్యవసాయం పోయింది కదా, పాడి పోయింది, వ్యవసాయ భూములు పోయినాయి, బలరు గోదలు ఆవులు మా వృత్తులు ప్రతి ఒక్కటి కోల్పోయినాం ఈడ. మేము ప్రతి ఒక్కటి కోల్పోయినప్పుడు మమ్మల్ని మంచి చూసుకున్నాక నిన్ను నమ్ముతారు ఆడ. మేము ఈడనే మమ్మల్ని మేము నమ్ముతలేము, నిన్ను ఆడ కూడా నమ్ముతాడు. అది వేస్ట్. హరీష్ రావు గారు దయచేసి మమ్మల్ని కూడా ఈడను మా కన్నీళ్ళు మొదలు చూడు, పోయి బయట కొట్లాడితే నిన్ను కూడా నమ్ముతాడు. అదే అని చెప్పి కనీసం అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక మరి కలిసిర్రు అసలు మీ బాధ ఎవరికైనా చెప్పిరా నాయకులకి? ఎట్లా చెప్పినాము, ప్రతి సలహాదారికి కూడా అది చెప్పిర్రు, లెటర్ రాసిర్రు, అవన్నీ చేసిర్రు. రేవంత్ రెడ్డి గారు కూడా మాకు దయచేసి మాకు కూడా అన్ని సహకరించాలి. మా పేరు చెప్పుకొని ఈడ అది చేసినావు, ముప్పు గ్రామాలు అది చేసినావు, ఇది చేసినావు అని చెప్పినావు. తర్వాత అది కూడా మాకు మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మీదెంత పోయిందే? 6
ఏంది రైతు పరిస్థితి ఇక నాశనం పోయినట్టుగా ఎట్లా? ఏం చేస్తాం ఇంకా ఏమైనా చేస్తాడు అప్పుడే లేదా ఇప్పుడు ఎక్కడిది వాడే హరీష్ రావు వేయకపోయి వెంకటరామరెడ్డి వేయకనిపోయి వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలు ఒకటి నమ్మకం లేదు. నీకు ఆ గుడి కట్టిస్తాడు, బడి కట్టిస్తాడు, మీరు ఇక్కడికి లేచిపోయి మీకు ఉన్నాయి అన్ని కూడా లేచిపోతే అన్ని ఇస్తాడు. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కనిపించిన వాళ్ళు లేడు. మరి మీకు ఎట్లా బళ్ళు ఉన్నాయా పిల్లలు చదువుకునే? ఏంది బడి కట్టించిండు 10th వరకు. గతంలో కట్టితే ఎట్లా? ఇప్పుడు ఇక్కడికి వచ్చినాకనే కట్టిరు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టిరు. మరి అదొకటే. మరి మీకేం? ఒక హనుమాన్ల గుడి లేదు, ఒక శివుని గుడి లేదు, ఏది కట్టేయాలనా మొత్తం తింటున్నాం. బొట్టు పెడదామంటే స్థలం లేదు ఇప్పుడు. బొట్టు పెడదామని దేవునికి పొద్దుగల చూడడం హనుమాన్ల కడిగి చుట్టూ తిరుగుదామంటే హనుమాన్ల గుడి లేదు. ఇదంతా హరీష్ రావు పాపమే. అంత హరీష్ రావు, కలెక్టర్ వెంకటరామరెడ్డి తప్ప ఇంకా కేసీఆర్ కూడా కాదు. వీళ్ళిద్దరే పెద్ద దొంగలే వీళ్ళిద్దరు. మరి వీలే మరి హరీష్ రావు ఆడకపోయి హైదరాబాద్ నేను అడ్డంగా పడుతుండు కదా, అడ్డంగా అంటుండు కదా. మమ్మల్ని ఇప్పుడు కూలగొట్టిన వాళ్ళకి అడ్డం లేదు. అన్ని మాట్లాడినాడు హరీష్ రావు వచ్చే మాట్లాడు. మీకు అన్ని ఇస్తాం. మా పరిస్థితి ఏది వచ్చిన పసల్లో మొత్తం ఇండ్లూర్చి బట్టలు కూడా ఖరాబ్ అయిపోయినాయి, పండరాలే. అప్పుడు వచ్చిన వాళ్ళు లేడు. ఇప్పుడు వాళ్ళు కనపడుతున్నారు కానీ మరి మీరెందుకు కనపడట్లే? మరి ఇంతవరకు ఇక్కడికి వచ్చిన నుంచి ఇప్పటి వరకు లేదు మాకు. హరీష్ రావు కనిపించలేదు. వెంకటరామరెడ్డి మొన్న ఎలక్షన్ లాగా లేబడ్డప్పుడు వచ్చిండు, కానీ ఈడికి కూడా రాలేదు. గజ్వేల్కి వచ్చాడు, మీటింగ్ పెట్టి అటు పీకిండు. నేనేది ఇప్పుడు హైదరాబాద్ కనపడుతున్నారు కదా వాళ్ళకి, మరి మీ అసలు పోయిన వాళ్ళు భూములు పోయి ఎకరాలు పోయిన వాళ్ళు ఎందుకు కనపడట్లేదు? ఇప్పుడు 8 ఏళ్ళు వెళ్తుంది మాది. ఇప్పుడు మేము పోయి ఇప్పుడు ఊళ్ళకి వెళ్ళలేనే 4 సంవత్సరాలు వెళ్ళిపోయింది. 2016 పెట్టినాం సంతకం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ కనిపించలే, మాకు వెంకటరామరెడ్డి కనిపించలేదు. వాడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు చేసే పనికి పోయి అడ్డం పెడుతున్నారని చెప్తున్నారు వాళ్ళు. అంతే. ఇప్పుడు హరీష్ రావు ఏడుకు వచ్చి మాట్లాడొచ్చుగా. మరి ఇట్లా కూడా కనిపించలేవాడు, కంటికి కూడా కనిపించలే ఇప్పటి వరకు. ఇప్పుడు ఆడకి పోయేదేదో ఈడకి ఒకసారి వచ్చి అరే మేము మా హయాంలో ఇట్లా ఎలక్షన్లప్పుడు కూడా బీజేపీ నిలబడి ఈతల రాజేంద్ర వచ్చిండు, కానీ ఆయన ట్యాంకుల కూడా రాలి. ఒక వెంకటరామరెడ్డి తోలుకొని ఒక గజ్వేల్కి వచ్చిండు మొన్న ఎంపీ ఎలక్షన్లలో. మరి మీ భూముల పరిస్థితి ఎట్లుంది మరి ఇప్పుడు? అసలు కనీసం అక్కడ ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? ఎక్కడ మీ భూములు తీసుకున్న చోట? మా భూములు తీసుకున్న చోట ఇక గదే కట్టిండి, అయిపోయింది. ఇంకేమైనా అన్ని పొక్కలేనా? ఇప్పుడు ఏమైనా చేస్తాడు ఆ నీళ్ళు ఉండకపోయిన వానికి ఏం పోయింది. అది పోయింది. ఇప్పుడు మేము పోయినా ఏం చేయలేమాడ, నష్టమే కదా. నష్టం. ఇప్పుడు అన్ని పొక్కలు ఒక్కొక్కటి 10,000 పొక్కలు తీసిండు. ఇక అందులో మా సర్పంచులు అనుకున్న వాళ్ళకి ఇచ్చిర్రు. అందులో కూడా సర్పంచుల ఇబ్బంది ఉన్న వాళ్ళకి సర్పంచ్ చెక్క మాట్లాడడానికి ఎవరికి రూపాయి సక్కగా ఇవ్వలే. ఈ నష్టపరిహారం అయినా చక్కగా వచ్చిందా మీకు? ఈ డబుల్ బెడ్రూమ్ అనో 10 లక్షలు అయ్యాయి అప్పుడు ఇచ్చిర్రు అన్నారు. ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ అంటే ఇచ్చిండు. ఇస్తేముంది మళ్ళీ 10 లక్షలు పెడితేనే ఇల్లు సాపైంది. వాడు ఇవ్వకుండా ఒక చిత్తం ఈ 10-15-20 లక్షలు పెట్టి కట్టుకుందాము గట్టిగుండు. ఇప్పుడు వాడు కట్టిండని వచ్చి ఇంట్లో ఉంటుంది, వాన కొట్టగానే పొల మళ్ళీ అంతా. మళ్ళీ ఇప్పుడు ఈ జాగ ఇడిచిపెట్టి ఇంకో దాని పోతే జాగ ఉండలేకపోతే ఇల్లు ఏడా కట్టుకుంటాం? మళ్ళీ దాన్ని కూలనే కొట్టాలి కదా. ఆ కూల కొట్టేది ఏంటని మళ్ళీ 10 లక్షలు పెట్టి ఆ కాంపౌండ్ వాళ్ళు ఇవి వచ్చి వేసుకున్నాం. ఇక పైసలు పోయినాయి. ఇప్పుడు 5 లక్షలు ఇడిచిపెట్టినవి పోయినాయి, ఈ 10 లక్షలు మళ్ళీ పెట్టినాం. భూములు పోయినాయి, అన్ని కూలిపోయినాయి, మొత్తం సర్వాన్ని కూలిపోయినాయి. ఇప్పుడు మరి రైతు ఇది వరకు రైతేనా? వ్యవసాయం మా వ్యవసాయమే. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు ఏం లేదు, తింటున్నాం పంటున్నాం. ఇంకేంది 10 రూపాయలు ఉంటే తింటున్నాం, ఆ కైకిలు చేసుకుని పొరగాలు ఎవరో శాతనాయన వాళ్ళు పోసి చెప్తే తింటున్నాం, లేకపోతే అది లేదు. కూలి పని తప్ప ఏం కూలి పని ఇంకేం? వాడు చేసింది వెంకటరామరెడ్డి హరీష్ రావు చేసింది మొత్తం మమ్మల్ని ముప్పురామాల పని మొత్తం కూలి పనికే చూపించిండు వాడు. ఆ కూలి పని రైతులనే కూలీలో చేసిన. ఇప్పుడు వచ్చినాం, పొద్దుగా లేస్తే ఎటో పోతున్నాం ఏమన్నా 10 రూపాయలు సంపాదించుకొని పొద్దుకే కిలో బియ్యం తెచ్చుకోవాలి, కొనుక్కొని తినాలి. మీ బతుకులేగా భూమి మీదే కదా అప్పుడు ఏదైనా కూడా. ఇంకేం చేస్తాం సార్? అన్ని చేతకానికి లేదు. వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి మా ఉసురు ఎప్పుడన్నా తలుగుతో తలగదో భగవంతుని కెరక, కానీ కనీసం వీళ్ళైనా మిమ్మల్ని చూడాలి. ఇక వీళ్ళు అంటే రేపు చెప్పలేము. ఇంకా ఇక వచ్చింది కొత్త గవర్నమెంట్ వచ్చినాక మొన్న మైనంపల్లి హనుమంతరావు వచ్చిండు, ఉరుగల్ నరసింహారెడ్డి. మైనంపల్లి ఏమంటాడు? మైనంపల్లి చూద్దాము, రాను లెటర్ రాసిందని చూద్దామని చెప్పిండు. చూడ ఎవరెవరికి ఏం రాలేదో అది చూసి రాసి మీది ఎంత పోయింది భూమి? 20 ఎకరాల దాకా పోయింది. 20 ఎకరాలు ఎంత ఇచ్చిండు మరి? 20 ఎకరాలకి ఏమైనా ఇచ్చిండా? ఎట్లా? 6 లక్షలు. 6 కంటే ఎక్కువ ఏం లేదు. అట్లాగా భూములు లాక్కుని అసలు కరెక్టేనా? మరి భూములు లాక్కు మీ పరిస్థితి ఎట్లా? కరెక్ట్ అన్నది కరెక్ట్ లేదు, ఏం లేదు. ఈ హరీష్ రావు ఇలా చేసింది. మరి ఇప్పుడు ఇచ్చిన ఇల్లు అయినా మంచిగా ఉన్నాయా? లేకపోతే ఏంది? అట్లే ఉన్నాయి అన్ని అన్ని పైసలు పెట్టి మా ఉన్న కాడికి పైసలు పెట్టి ఆయన చేసుకున్నాం. ఇప్పుడు ఏం లేదు. ఇక భూములు కానీ ఇప్పుడు వచ్చి చూసేటోళ్ళు లేడు. మరి చూసేటోళ్ళు లేరు, ఏం లేరు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కూలుతుంటేనేమో నేను అడ్డంగా పండుకుంటా, ఇల్లు కూల్చనివ్వా అంటాడు మళ్ళీ హరీష్ రావే. ఎవడు వచ్చినోడే లేడు బిడ్డ.
మీ వచ్చినవాడే లేడు. ముందైతే ఇక్కడికి రావాలి కదా. ఎన్నో రాలేవాడు వాడి మొఖం పోలిస్తా. మేము ఎట్లా ఎడుతున్నాం వాడు సుత గట్ల ఏడుతాడు కొన్ని రోజులకు కానీ అంతే బిడ్డ. అసలు అప్పుడు ఏం చెప్పారమ్మా అసలు మీకు, అంటే ఈ భూములు ఇవ్వాలన్న? ఏం తినేటోళ్ళు తిన్నారు, చేసేటోళ్ళు చేసిర్రు, దొంగలు పోయినట్టు పోయినట్టు పెట్టిర్రు బిడ్డ. మీదెంత పోయిందమ్మా? మాదో 20 ఎకరాల దాకా పోయింది. 20 ఎకరాలు పోయిందా? ఏందమ్మా ఇంత భూములు లాక్కుని ఏం చేద్దామని? ఏం చేస్తాడు మమ్మల్ని ఆగం చేస్తామని చేసిండు, ఇంకేంది. ఆడేడుస్తాడు మమ్మల్ని చంద్ర పట్టించిండు, ఏం లేదు. ఈ హరీష్ రావు వెంకటరావు వాళ్ళే. మరి ఇప్పుడు హరీష్ రావు ఏమో అక్కడ హైదరాబాద్ లో ఇల్లు కూలుతుంటే నేను అడ్డంగా పడుకుంటా, మీ ఇల్లు పోనివ్వా అని వాళ్ళకి మాట ఇస్తాడు. మరి మీ పరిస్థితి చూడాలి కదా. ఇక చూస్తాడు, ఏంటి చూస్తాడు, ఆయన అక్కర వెళ్ళే అన్ని కొని పోయిండు. ఏం కైకిలు చేసుకోవాలి, బతకాలి. మరి ఇప్పుడు ఇచ్చినాయి అయినా చక్కగా ఉన్నాయా మీకు? మరి మొత్తం కూలుతున్నాయి, ఊరుస్తున్నాయి. ఇక మొత్తం చంద్రనే ఉన్నాయి, ఏమున్నాయి ఆ ఇండ్లు. మళ్ళా మేము మంచిగా చేసుకున్నాం. ఆడాడుకోపోయి వాళ్ళ ఇల్లు పోతున్నాను అక్కడికి పోయి మాటిచ్చుడు కాదు కదా, మీ దగ్గరికి రావాలి కదా ఫస్ట్. మీరే మాకు ఎన్నడు కానరాలే, ఎన్నడు మమ్మల్ని చూస్తలేడు. ఇంకా చూస్తున్నాడు మమ్మల్ని. ఆడాడుకోపోయి హామీలు ఇచ్చుడు, నేను మీ ఇల్లు కాపాడతా అది ఇది అని కాపాడతాడు మా కాపాడతాడు అని మొక్కం పోలు. మొత్తం రైతాంగమేనా ఇంతకు ముందు మీకు? రైతులే మేము వ్యవసాయం చేసేటోళ్ళమే. మరి ఇప్పుడు ఎట్లా మరి కూలి పనులేనా? కూలే ఇంకేంది, ఇక 6 పొంటి మొగోళ్ళు కూర్చుంటారు, మేము గట్ల కైకిలు పోతున్నాం. రైతులను కూలి వాళ్ళని చేసినట్టే చేసిండు, గట్ల చేసిండు. ఎకరాలు లాక్కుని. మరి ఇప్పుడు కనీసం ఎవరైనా వచ్చిరా కొత్త గవర్నమెంట్ వచ్చినాక? వాళ్ళు రాలే, ఇంకా వచ్చుడు చూసుడు ఎవరు వస్తలేరు బిడ్డ. మరి ఏంది మీ పరిస్థితి? ఏం చేయమంటారు? న్యాయం చేయాలంటే ఎట్లా మరి మీకు? ఇక మీకేరక బిడ్డ, మేమే ఎడ్డు మురుకులం మేము. అసలు ఏంది అసలు కనీసం ఏదన్నా ఉండాలి కదా. ఉండాలి కానీ ఆలోచన లేకపోయినకు, వాళ్ళకి గంత ఆలోచన ఉంటే గిట్ల మమ్మల్ని నాగం చేసిన. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ ఇల్లు కూలుతుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఉన్నామని చెప్పుడు. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఇదే చెప్తా ఉన్నారు. మరి మీ ఇంత ఇల్లులు పోయి భూములు పోయిన మీ పరిస్థితి ఎవరికి కనపడాలి? ఇక కానొచ్చుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఏడ్చి వచ్చినాం, ఇంకేముంది మాకు. ఇక ప్యాకేజీలు రాలేదు బిడ్డ. పైసలా? ఈ అమ్మ సంటలకు ప్యాకేజీలు చూత ఇయ్యలే. అమ్మా ఎంత పోయింది? బాధపడకు 6 ఎకరాలు పోయింది. ఏమంటారు మరి అధికారులు? ఇస్తారా ఇవ్వరా? ఏంది తిరుగుడు అవుతుందా? ఈ మొత్తం 6 ఎకరాలు వ్యవసాయ భూమి మొత్తం. మరి అప్పుడు ఏమన్నారు? మీకు ఇల్లు ఇస్తా చెప్పారు కదా. పైసలు వచ్చే కాడికి వచ్చి అది సరిపోతాయి అవి 6 లక్షల కాడికి. మరి మీ ఘోష కనీసం ఇప్పుడైనా పట్టించుకునేటోడు ఉండాలి కదా. ఏడుకోపోయి ఇప్పుడు ఎట్లా ఉందమ్మా పరిస్థితి? పర్లేదా మీకు? ఎట్లా మాకు ఇల్లు కూడా ఇయ్యలే, ఇల్లు ఇయ్యలే, మాకు ప్యాకేజీ ఇయ్యలే, ఏం ఇయ్యలే నాకు. అట్లా కదమ్మా, ఇప్పుడు ఇల్లు నష్టపరిహారం ఇస్తానన్నారుగా, అప్పుడు మరి అది ఇవ్వలేదా? మరి ఎట్లా మీ బతుకులు ఎట్లా? మరి మీ గిట్లే బతుకుతున్నాం, ఇంకేంది. ఇక కూలి పనికేనా ఎట్లా మరి? ఎట్లా కూలి పని కూడా చేసుకునే తట్టున్నదా? రోగం వచ్చే అందులోనే రోగం వచ్చే అందుకే. మరి అధికారులను కలిసినావా మరి? ఎవరినైనా ఎవరు మాట్లాడట్లే? ఏమమ్మా పరిస్థితి ఏంది అసలు? ఏం చేద్దాం మరి, ఇక పరిస్థితి గట్లుంది. ఇక ఒకటే ఏడుపు, ఒకటే ఏం లేదుగా మీకు. ఇక భూమి కూడా ఇవ్వలేదా? భూమి లేదు, ఇక ఇల్లు లేదు, ప్యాకేజ్ లేదు, ఏం లేదా ఏం లేదు. ఇక ఎట్లాంటిగా గట్టనే బతుకు. ఎన్ని సంవత్సరాలు అయింది అసలు మీ భూమి లాక్కుని? ఎన్ని సంవత్సరాలు అయింది? 8 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. 8 సంవత్సరాల నుంచి ఇక ఇప్పటికి నీకు నష్టపరిహారం లేదు. మరి ఎట్లా అమ్మా? మరి ఎట్లా బతుకుతారు ఇప్పుడు? కనీసం ఇప్పుడు ఇంత రాక్షసంగా చేస్తే పెద్దామని బతుకు తెరువు లేకనే అమ్మ చెల్ల దగ్గరికి వచ్చింది. ఇక్కడే ఉండడు అవుతుంది. ఇంకా ఇస్తారన్న దీని మీద ఉన్నావు ఎంతనా? పేరు బాబాయ్? నారాయణ రెడ్డి. పేరు వ్యవసాయమే. వ్యవసాయం ఏమైంది అది మల్లన్ సాగర్ ఏంది ఇష్యూ? అప్పుడు భూములు పోయినాయి, మీరు లాక్కున్నారు భూములు. మరి ఏంది పరిస్థితి? పరిహారం వచ్చిందా రాలేదా? ఏం పరిహారం? వాడు అనుకున్న కాడికి సగం ఇచ్చాడు, సగం మళ్ళీ వచ్చి ఇస్తా ఎల్లుండి కాల్ చేయరు అన్నాడు. కాల్ చేస్తే కూడా రాలే. ఇక వస్తాయి అవి వస్తాయి అని తెచ్చి కింద పడేసిండు గిడ.
ఈ డబుల్ బెడ్రూమ్ లో అన్నాడా? మరి మరి ఇవి కూడా మీకు పూర్తిగా కాదంటగా, మళ్ళీ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయినాయి అంట, నిజమేనా అవి? మరి అట్లా కాలే కదా అయితే ఇచ్చారు కానీ సరిగా లేవు, మళ్ళా రిపేర్ చేసిన. అంతా అట్లా కాదు, వ్యవసాయ భూములు ఆక్కునుడు భూములు ఏదో ఉండలే. ఇట్రా బాబు, ఇట్రా అండి ఒకసారి. అంతా నష్టమే అంటే చెప్పరాదు అది అనుకుంటే లాభం. 5-6 లక్షలు అయింది. మళ్ళీ రిపేర్ చేయించుకుంటారు. మరి కనీసం మరి అప్పుడు మాట్లాడిన మా నాయకులు మరి ఇప్పుడు మాట్లాడాలిగా. వాడు ఆ కేశవరా హరిచర్రావు ఎన్నోసార్లు వచ్చిండు, మీకేం నేను అన్ని ఇప్పిస్తా అది ఇదే అని అన్నాడు, ఎదురు కొట్టిండు కానీ పనికి రూపాయి ఇయ్యలే. మరి ఇప్పుడు హైదరాబాద్ ఇదుల మీద మాట్లాడుతుండ్రు, ఆ ఇల్లు కూల్చొద్దు మేము అడ్డంగా పడుకుంటా కూల్చొద్దు అంటాడు వాడు. వాడు చేసే పనులు ఏం గిట్లున్నాయి. వాడు మలన్న సగాల 14 ఊరు ముంచిండు, వాడు అంటే ఏమని ఇప్పుడు లేదా. అలాగే మరి ఇప్పుడు వాళ్ళకేమో హామీ ఇస్తుండు, నేను అడ్డంగా బుల్డోజర్ అడ్డంగా పడుకుంటా, మీ ఇల్లు కూల్చనేమని అంటాడు. మరి దీనికే కూడా అడ్డం పండాలి. మస్తు అంటే ఏడ్చారు, చోకాలు పెట్టారు, మస్తు నడిచింది అన్నా గాని వాడు వినలే. వినకుండా వాడు చేసే పని చేసుకుని. ఎకరాలు మాది 10 ఎకరాలు. ఎంత ఇచ్చిండు అసలు నష్టపరిహారం? 6 లక్షలు ఇచ్చిండు 10 ఎకరాలకి. 10 ఎకరాలకి 6 ఎకరాలు అన్నట్టు 10 60. ఎకరాకు 6 లక్షల కాడికి కట్టించారు. 60 లక్షలు ఇచ్చిండు. 6 లక్షలు అంటే కరెక్ట్ కాదు కదా, ఎకరం ఎంత ఉంది ఇప్పుడు? ఇక చెప్పేది ఉన్నది 50-60 ఉన్నది. ఇప్పుడు ఇంత రోడ్డుకుంటే ₹1 కోటి ఉన్నది. అంత ఘోరమైన లాక్కునుడేనా దౌర్జన్యం? దౌర్జన్యమే మరి. దౌర్జన్యం కాకపోతే ఇంట్లో కాల్ చేసి ఉన్నాడు, మాకు అన్ని వస్తేనే వెళ్తాము అంటే, మీకు పోయినాక ఆడికి పోయినాక ఇస్తామన్నాడు. ఇల్లు కాల్ చేయించండు, అట్లనే ఉన్నాక కూడా అందులో సామాను కూడా తీయని ఎలా అంతా కూలగొట్టిండు. సామానంతో కూలగొట్టారు, అట్లా కూలగొట్టిండు, సామాను కూడా తీయరాలి. మరి ఇల్లు ఇవన్నీ మరి మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు, అసలు సామాను టైం ఇవ్వాలి అని చెప్తుండే. సానుభూతి చెప్తాడు లంచ కొడుకు, వాడు చేసిన పని మంచిగా ఉన్నదా? మరి అప్పుడు మీ ఇల్లు కూడా అట్లా కూలగొట్టారు? కూలగొట్టిండు. మేము సామాన్ తిస్తుంటే కూడా వెనకాల పడగొట్టిండు, సపరేట్గా వెళ్ళి వచ్చినాం. అడిగేటోడు లేడు అప్పుడు. ఎప్పుడు అడిగండి, ఇంకా అడుగుతారు. ఇంకా ఇప్పుడు మాట్లాడుతున్నారు అప్పుడు ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ అది చేస్తుంది ఇది చేస్తుంది, టైం ఇవ్వాలంటాడు ఇప్పుడు. మరి మరి ఏమంటావు ఇప్పుడు? మరి మీకు నష్టపరిహారం ఇవ్వాలి కదా ఇప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పూనుకోవాలి కదా దీనికి. ఎట్లా పూనుకుంటేనే ఏమన్నా ఉంటే ఇస్తే తీసుకోవాలా, లేకపోతే ఇప్పుడు ఏం చేసేటట్టుంది. ఇది దానికైతే అధికారం వాటి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏదైనా సాయం చేస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఇప్పుడు సాయం చేసేటట్టు ఉందా కొత్త ప్రభుత్వం? ఎట్లా చేస్తా అని అంటున్నారు, మరి చూడాలి. రైతు పరిస్థితి ఏందనేది చూడాలి. అట్లా కదా. మరి అప్పుడు మీకు ముందు చెప్పిర్రా మీ పొలాలు కావాలి ఇట్లా అని ముందస్తు చెప్పిర్రా, లేకపోతే అప్పుడు వాదిపోయిర్రు పోతాయట అని అనుడే. కానీ మరి మీకు ఇంత ఉన్నది, మీకు ఏదైనా నష్టపరిహారం మేము ఇట్లా ఇస్తాము అట్లా ఇస్తామని ఏది చెప్పలే. చెప్పకుండానే మన ఇష్టం ఉన్నట్టు చేసిండు. ఈ తర్వాత అధికారులు ఎవరు వచ్చి మిమ్మల్ని మాట్లాడింది లేదు? ఎక్కడిది అధికారం ఎవరు మాట్లాడారు? ఈ జిల్లా కలెక్టర్ అప్పుడు వెంకటరామరెడ్డి పేరు, వెంకటరామరెడ్డి ఆయన ఇదంతా ఫస్ట్ ఇన్వాల్వ్ అయింది కూడా. వెంకటరామరెడ్డి అటు తర్వాత హరిచరావు, వీళ్ళిద్దరే దొంగలంటే దొంగలే. ఈయనకి మరి ఎంపీ టికెట్ ఇచ్చింది మొన్న. వాళ్ళకు అప్పుడు కేశవ చంద్రశేఖర్ మంచిగానే ఉన్న వాళ్ళకు ఉప్పు గ్రామాలకు అందరికి వేయాలని చెప్పిండు. ఆడికి పోయేది మాట్లాడితే అడుగుదామంటే కూడా ఆడికి రానియలేడు హరీశ్రావు. మొత్తం హరీశ్రావు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కనపడుతుంది. అంతా బాగుంది, గేట్ కాడికి కూడా రానియలేదు. మరి ఇప్పుడు ఏమంటారు మీ డిమాండ్ లేదు ఇప్పుడు? అసలు ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది మీ పరిస్థితి ఇప్పుడు? మా పరిస్థితి అయితే చెప్పుకుంటే లాభం లేదు, ఏం చెప్తాం. అయిపోయింది పొలాలు పోయి, పొలాలు పోయినా, ఇల్లు పోయింది. 5 ఏళ్ళు గూడితే కూడా పెదవాన కొడితే అంతా ఊర్చింది. ఇది ఇచ్చిన ఇవ్వలే, అది కూడా చక్కగా లేవు. మళ్ళీ 5 లక్షలు పెడితే సాప్ అయింది. అది 100 గజాలు 60 గజాలు అలా కట్టిండు. ఇప్పటికైనా చూడాలి ఇక మరి కనీసం ఇప్పుడు ఏదన్నా చేస్తే మీ జీవితాలు పోయినట్టే, ఇక పొలాలు పోతే ఇక జీవితాలు పోయినట్టే ఇంకేమున్నది, దాని మీదే కదా బతుకు. మరి మీరేం చేస్తుంటారు? వ్యవసాయమేనా? నేను వ్యవసాయం. మీది ఎంత పోయింది భూమి అప్పుడు? నాది 6 ఎకరాలు పోయింది అప్పుడు మల్లన్న సాగర్. ఏంది అసలు అప్పుడు ఏంది ముందస్తు చెప్పిర్రా లేకపోతే డైరెక్ట్ కూల్చుడేనా? ఏం చెప్పలే, ముందు వచ్చి ఏం చెప్పలే. వెంకటరామరెడ్డి హరీశ్రావు 6 లక్షల కాడికి కట్టించారు. ఏది ఎకరానికి? మరి అప్పుడున్న దీని ప్రకారం ఎంత ఉంది అప్పుడు మీరు భూమి? ఉండే అప్పుడు, ఇప్పుడు మత్తుగా అయిందా? ఇప్పుడు మేమే ఇప్పుడు ఆ దినాన గట్టి కలిసి ఉంటే ఈ 6-7 లక్షల కాడికి ఎకరం కాడికి నేనే కొన్నా.
మరి మీ పరిస్థితి ఏందే మరి ఇప్పుడు మరి ఈ డబుల్ బెడ్రూమ్ లో ఇచ్చిరన్న మరి ఏమైనా చక్కగా ఉన్నాయా లేకపోతే లేవు, అదే అంత ఉరుస్తుంది, ఉమ్. మళ్ళా 5 లక్షలు కావాలి ఇప్పుడు మంచిగా చేయాలి సార్. మరి హరీష్ రావు కేటీఆర్ ఏమో మరి హైదరాబాద్ మేము అండగా ఉంటాం అసలు ఇల్లు కూల్చొద్దు అంటాడు చెప్తుండు కదా వాడు అన్ని సానుభూతి టీవీకి ఇచ్చాను కదా. చెప్తుడుగా, మరి అంటే అడ్డంగా పడుకుంటా అంటుండు బుల్డోజర్ వస్తే అడ్డంగా పడుకుంటా టీవీలో చెప్తుడుగా. మరి గుంజేసుకుంటా గుంజేసిండు ఆ రోజు మరి ఇప్పుడేమో మరి మరి గద్దె దిగిరుగా మరి ఇవాళనేమో కూడా రాలేదు అమ్మాట. ఆ. ఆడితే కొలుగురికి వచ్చిండు, ఉమ్. దత్తం తీసుకుడు కొలుగురు ఇళ్ళని కూలగొట్టించిండు. ఉమ్. మాకు ఇష్టపరం రాలే. ఉమ్. నిలువెల ఎందుకంటే అంత అంత ఇది భయం వచ్చే నిలువెల ముంచే 14 ఊళ్ళు 14 ఊర్లు అంటే మాటల భూమి భూమి రైతు భూమి మీద బతుకు కదా ఇప్పుడు రైతు కంటే భూమి మీదే బతుకు ఆ బతుకులను కూడా కొట్టినట్టే కదా మరి కట్టుబాటలతోటి నీళ్ళు ఇడిచిండు, ఎలాగొచ్చాం తలే ముంతల కాడికి ఇలా ఇడిచిపెట్టి వచ్చినాం. మరి ఇప్పుడు గొడవ ఏడ్చుకుంటూ వచ్చినాం సార్. మరి ఇప్పుడు అట్లా మరి హైదరాబాదితులకి సంబంధించి మాట్లాడినప్పుడు మరి వీటి గురించి కూడా చెప్పాలి కదా మరి వాళ్ళు మేము అప్పుడు ఇట్లా నష్టపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పాలి కదా మరి చెప్పాలి, కొత్త ప్రభుత్వం చెప్పాలి. మీరు మల్లన్న సాగర్ 14 ఊళ్ళు పోయినప్పుడు వాళ్ళ గతి ఎట్లా అయింది, ఇదే గతి కదా, మీరు మరి ఆయాల మీరు ఏం ఆలోచించారు, ఇవాళ మీరు ఆలోచిస్తున్నారు కానీ వీళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు ఇక మీకు వ్యవసాయానికి భూమి ఉందా లేదా ఏం భూమి ఉన్నది, భూమి సార్ భూమి లేదు, ఏం లేదు, మొత్తం భూమి పోయింది. మొత్తం పోయింది. ఇదేది ఇక్కడ తిరుపతి ఆడ కూర్చున్నాం, ఇల్లు చూసుకుంటే ఎట్లా బతుకులు ఎట్లా మరి ఆగమే అంత వచ్చేటోడు లేదు చూసేటోడు లేదు ఎవరు అడుగుడు లేదు, వచ్చేటోడు లేడు చూసేటోడు లేదు. మరి డబుల్ బెడ్రూమ్ పర్లేదా చక్కగా ఉన్నాయా లేకపోతే ఇయ్యనా అంతేనా గూడు ఏం కూడా పడే ఏం కూడా పడేది. ఇప్పుడు 5 లక్షలు అయితే మంచిగా అవుతుంది, ఇక మళ్ళీ 5 లక్షలు కావు మళ్ళీ 5 లక్షలు కావాలి. వచ్చిన పైసలు లేవు అవి లేవు కానీ ఇక ఉన్న భూమి పోయి ఉన్న భూమి ఈ గూడు కూడా సరిగా లేదు. మరి ఎట్లా మరి ఇప్పుడు ఏం చెప్తారు ఇక మరి ఏమన్నా మీకు న్యాయం చేయాలంటే ఎట్లా మరి న్యాయం చేయాలి ఇక మరి బాగుంది ఏం చెప్తారు. జాగా చూపించాలి కదా కొత్త ప్రభుత్వం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఆయన ఇక ఏం ఆలోచించుకొని ఈ 30 గ్రామాల వాళ్ళకి ఏం ఆలోచించి చెప్పుకొని కానీ భూమి లేదు కదా అప్పుడు మనకి ఏది లేదు, భూమి లేదు, నిలబడతాం స్థలం లేకుండా చేసాడు. ప్రూఫ్లు లేవు భూమి లేదు ఎంత పోయింది ఇక అంతా పోయింది ఇక. ఏం మొత్తం ఇప్పుడు ఇక్కడ ఎన్ని గ్రామాల వాళ్ళు ఉంటుర్రు అన్న బాబాయ్ ఈడ 14 14 ఇప్పుడు ముట్రాజపల్లె రోడ్డు నుంచి మొదలు పెడితే కొన్ని చోట్ల ఇచ్చిర్రు అట్లాగా సార్. ముట్రాజపల్లె రోడ్డు ఉంది అక్కడ, ముట్రాజపల్లె రోడ్డు నుంచి ఇగో ఇది వర్గాల రోడ్డు 14 ఊళ్ళు మొత్తం ఈడే ఇక. ఆ, 14 అంటే ఊర్లు. ఇంకా ఇక్కడ చాలాగా ఇంకా అక్కడ కొంతున్నారు, డబుల్ బెడ్రూమ్ లో అక్కడ గజ్వేల్ దగ్గర అటు కొంతమంది ఉన్నారు. మరి ఎట్లా కొత్త కూటికి ఎట్లా మరి మీ పరిస్థితి ఈ ఎట్లాంటి ఇట్లే తాగున్నాం, కొనుక్కొచ్చుకొని తింటున్నాం. కష్టం చేస్తామంటే పైసలు లేకపోయా, అంతే వ్యవసాయం ఉండాలి కదా వ్యవసాయం ఉండాలి కదా. పేరే బాబాయ్ నీ పేరు భూమి ఎంత పోయింది భూమి మల్లన్న సాగర్ 5 ఎకరాలు అయితే మేము 4 మంది మంచిగా ఎకరం అదే ఈ ఎకరంన్నర వస్తుందేమో ఎకరంన్నర ఈ ఎకరంన్నరకు మరి ఇచ్చిండా పైసలు మరి ఎట్లా హరీష్ రావు 6 లక్షల కాడికే కట్టించిండు, అదేంటి 6 లక్షల కాడికే ఇచ్చిండు. అదేం లెక్క అది మరి అప్పుడు ఎంత ఉంది ఎకరం అప్పుడు మట్టుకుండి మరి ఏం చెప్పేటప్పుడు హరీష్ రావేనా మాట్లాడేది ఎట్లా ఇప్పుడు మేము మెల్ల అంటే పోలీసులు చెప్పి ఉన్న కుండలు పొగలు అని దేశంలో తిరిగి అంతే లేదంగిరి ఈడ తోడేది. మరి ఈడ పరిస్థితి ఏంటి ఎవడన్నా పట్టించుకుంటుండా ఎవరు గతిలేరు, ఎవరు గతిలేరు. మరి మీ పరిస్థితి ఏంటి మరి వ్యవసాయం చేసుకునేటోళ్ళు కదా మీరు మరి ఈడకి వచ్చినాక ఇంకా మేము ఆడ 4 బట్టలు వచ్చుకుంటే మేము పోదొరకు మాకు మరి సాగులో మేము ఈడేం లేదు ఇంకేం లేదు. ఎవరు అందులో వాళ్ళ పెట్టుకుంటారు, పని పడితే సాగుల కాడికి పిలుస్తారు, అంతా ఎల్లు తీస్తాము సపరేట్ వచ్చి ఇంటికాడ పని చేసుకోవడమే ఏదో ఒక పని. మరి హరీష్ రావు మరి ఇప్పుడు రావాలి కదా మరి ఇక్కడికి వచ్చారు చూడాలి కదా. ఎవరు వస్తలేరు, ఎవరు వచ్చలేదు. ఇప్పుడు ఆడెక్కడికో హైదరాబాద్ లో ఇల్లు కూర్చుంటే ఆడకు పోయి మేమున్నా అంటుండే హరీష్ రావు. మరి ఈడ పోయి ఇక్కడ మరి ఈడ పరిస్థితి ఏంటో చూడాలి కదా. చూడాలి మరి ఉన్నోళ్ళు ఏంది ఏంది. మరి నాకు 50 ఇల్లు ఉన్నాయి, దానికి అవసరం చచ్చిపోతే నాకు పోవాలి, ఎలా చేయాలి, దినాల దాకా ఉండాలి, దినాలు మనం రావాలి. ఇప్పుడు కనీసం మీరు ఇచ్చిన భూములు అయినప్పుడు అనుకూలంగా డెవలప్ అయ్యిందా లేకపోతే అట్లనే ఉంది అది
ఏం దాని అభిప్రాయం ఏమైంది? మల్లన్ సాగర్ అది భూములు ఆ? అంత మునిపోయాది, మునిగిపోయాయా? అంత మునిపోయింది, ఏం లేదు. కొన్ని ఇచ్చిన భూములు సక్రమంగా లేవు ఇక. ఇక అప్పుడు ఇచ్చిన భూములు సిర్రని పారైపోయాయి. మాదేమున్నదా ఇండ్లు మొత్తం. ఇండ్లు అన్ని అలానే పోయినాయి. ఆ, ఏమున్నా కానీ మమ్మల్ని కట్టుబట్టలతో ఇలా కొట్టి ఇట్లా పాడు చేసాడు. ఆ. మరి హరీష్ రావు అక్కడ ఎవడో హైదరాబాద్ లో ఇల్లు కూర్చుంటే నేనున్నానని చెప్తున్నాడు మరి. ఆ? ఆ, మరి ఈడికి రావాలి కదా, మరి ఈడికి వచ్చిందా మరి హరీష్ రావు గాని కేసీఆర్ గాని? వీడికి ఎవ్వరు రాడు. ఆ, కేసీఆర్ పోనీ పైకి ఏమొస్తాడు? ఆ. మరి ఇప్పుడు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, మరి ఎవరైనా వచ్చారా, హామీలు ఇచ్చారా? ట్యాంకర్లో వస్తలేడు. ఆ, అన్నిటికున్నా అంటాడు, ఆ. ఇటు వచ్చి అరుచుకున్నట్టు వెళ్ళాడు. మరి మీ పరిస్థితులు ఎట్లనే మరి, వ్యవసాయం భూమి పోయే అన్ని పోయే, ఆ? ఎట్లుంది మీ పరిస్థితి? ఇదే పరిస్థితి. ఎంత పోయింది మొత్తం? ఆ? అంత పోయింది, ఏం పడతాడు. ఎంత పోయింది? ఎంత పోయింది? అడవిలో తోలిండు, ఆగం చేసిండు. ఆ. ఇక నీ కన్నీళ్ళ తెలుస్తున్నాయి ఇక, కన్నీళ్ళు ఎంత బాధ ఉంది అందులో. ఇక రైతులు నాశనం చేసింది ఇక అంతే. ఏం పడాలి మరి? ఆ, ఎవరికి ఏం వచ్చినా రైతే కనపడుతుర్రా. మరి కనీసం అధికారులైనా వచ్చి చూడాలి కదా, మీ బాధలేంది, మీ ఇదేంది. ఎవడు అరుచుకున్నట్టు వెళ్ళాడు. ఉమ్. మరి ఏమంటావు ఇప్పుడు, ఏం న్యాయం చేస్తే బాగుంటదంట మనకి? ఏం చేస్తారు ఇక? అంతేనా? ఆ. ఏదో ఏం చేస్తారో బాగా రోజుల కాలం వచ్చింది. అంతే. ఇంత మంది చచ్చాడు, ఏది లేదు. ఉమ్. ఆ. ఇక అంతే ఇక. ఏం లేదు. కూర్చుంటే ఇక అంతే. ఆ. ఏమన్నా వ్యవసాయం భూములు పోయి. ఏమన్నా కానీ తిరిగి ఏమున్నది, ఉమ్. కంట్రోల్ బియ్యం మంచి 6 కిలోలు ఇస్తారు ఉమ్. ఈడికి వచ్చినందుకు. ఉమ్. ఇక అంతే. ఇక అంతే. మీదెంత పోయింది భూమి? మాది పోయింది, మాది 3-4 ఎకరాలు పోయింది. మరి ఏంటి పరిస్థితి, ఏమన్నా నష్టపరిహారం ఉందా? ఏమున్నది ఏం లేదు, వచ్చిన మీద పడ్డం అయిపోయింది కథ. అప్పుడు ఏం చెప్పారు? ఏం చెప్పారు అన్ని తల్లిస్తామన్నారు, ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వాలి. ఇది ముచ్చటే సరిగా రాలేదు. ఆ. అంటే ఎట్లా ఇస్తాన్నారు అప్పుడు నష్టపరిహారం? అప్పుడు 5 అన్నారు, 5 కొట్లాడ 6 కాడికి ఇచ్చారు. ఉన్నదిలే ఇస్తామన్నారు. ఆ గుంట దాటే పోయింది, ఈ గుంట దాటే పోయింది, ఇల్లు సరిగా అవి సరిగా కొన్ని ప్యాకేజ్ రాలేదు. ముసలోళ్ళకి ఇస్తామని అవి రాలేదు. కొందరు 18 పిల్లల బాపతి వాళ్ళకి రాలేదు పైసలు, ఇంకా వస్తాయన్నారు. కొందరికి వచ్చినాయి, కొందరు రాలేదు. ఇక ఇదే పరిస్థితి. మరి హైదరాబాద్ లో ఇల్లే మేము ఉన్నామని చెప్తున్నారు, వాళ్ళకి ఇల్లు కొట్టేటోళ్ళకి. మరి హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ దగ్గరికి పోయి మీ ఇల్లు పోవు ఏం పోవు మేము ఉన్నా అంటారు. మరి మీ పరిస్థితి ఇట్లా చేసి దొంగలు వాళ్ళు, పచ్చి దొంగలు వాళ్ళు దొంగలు అయ్యి మంచిగా ఏమున్నది, అసలు దొంగలే వాళ్ళ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి హామీలు ఇస్తుర్రు, మీ ఇల్లు కోలుకుంటున్నా మేము చూస్తామంటారు కదా అడిగిపోయి. తప్పదు, అస్సలు దొంగలే వీళ్ళు. అని జస్ట్ హరీష్ రావు మొత్తం కేటీఆర్ వాళ్ళు మొత్తం అసలు దొంగలే. పచ్చి దొంగ, ఇంకా వారు దొంగ, మొత్తం దొంగలే వీళ్ళు. వేరే ఆడికి హామీలు ఇస్తారేంది వీళ్ళందరూ? ఏమో మాకేం తెలుస్తుందంట, పోవాలి ఎటు పోవాలి, మేము ఏం తెలుస్తుందని మాకు. పోయి ఆడ హామీలు ఇస్తుండ్రు, మీ ఇల్లు పోకుండా నేను చూస్తా. ఊరు కాడికెళ్ళి గజ్వేలి మాకు తెలియదు, ఇక్కడ రోడే ఎక్కలేదు మాకు. మరి ఎట్లా బాబు ఏం అడుగుతారు ఇప్పుడు? న్యాయం ఏం న్యాయం ఏం న్యాయం అడుగుతాం? ఎట్లా చేస్తుంది? మాకు వచ్చేటి వస్తే మంచిగా ఉండదు కానీ ఎవరు ఇస్తున్నారు మాకు? ఇప్పుడు ఎవరిని అడుగుతుంది? కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు వీళ్ళు ఎవరో మాట్లాడట్లే. ఇక్కడ మొన్న కొత్తగా వచ్చింది. ఇక వాళ్ళు వచ్చి మీకు కూడా ఆలోచన చేస్తామని అంటారు అంతే. ఎవరు వచ్చి మరి మీకు బాధ్యత మేము ఉన్నాము, మేము ఇస్తాము, వాడు ముంచిన దానికి మేము ముంచాము, వెనుక ముందు మేము ఇస్తామని వాళ్ళు కూడా ఎవరు ముందుకు వస్తలేరు. హరీష్ రావు ముఖము వాడు మొత్తం ఇక్కడ ఊరు ఎలా కొట్టి ముంచి కూడా వాడు ఊళ్ళకు రాలేదు, ఇటగల కూడా రాలేదు. ఇప్పటికి హరీష్ రావు రాలేదు, కేటీఆర్ రాలేదు, కేసీఆర్ రాలేదు, ఎవరు కూడా సంబంధం లేని చట్నీ. వాడి ముఖం ఇక్కడ కూడా ఎవరికి గతలేదు వానికి ఇప్పటికి. సో మాట్లాడాం కదా, మొత్తం నాకు తెలిసి మల్లన్న సాగర్ బాధితులు అందరితో కూడా మనం మాట్లాడడం జరిగింది. మీరు కూడా చూసారు వాళ్ళు ఎంత బాధపడుతున్న పరిస్థితి. కొంతమంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి, వాళ్ళ భూములు పోయినాయి, కనీసం వాళ్ళకి ఇప్పుడు జీవితాలు లేవు, ఆ భూమి మీద బతుకుతున్న జీవితాలు వాళ్ళవి. అలాంటి జీవితాలని నాశనం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. హరీష్ రావు కానీ అలాగే రామిరెడ్డికి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళిద్దరూ చేసిన ఈ అన్యాయాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి దీనికి సంబంధించి వీళ్ళకి ఇప్పటికీ కూడా చాలా మందికి న్యాయం సక్రమంగా జరగలేదు. వీళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారంకి సంబంధించి కానీ, ఏదైతే డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ, లేదంటే అమౌంట్ ఇస్తానన్న విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇంకా వీళ్ళకి అందాల్సిన నష్టపరిహారం అయితే ఇంకా కంప్లీట్ గా అందినట్టుగా కనపడట్లేదు. మరి వీళ్ళ బతుకుల పరిస్థితి ఏంది?
ఈ రోజు వాళ్ళు కూలి పనులకు పోతున్నారు, రైతులు కూడా కూలి పనికి పోయే పరిస్థితి. ఏ రోజు ఏ పని దొరికితే ఆ పని చేసుకుని బతకాలనే పొట్టకూటికి బతికే పరిస్థితి కనపడతా ఉంది. డబల్ బెడ్రూమ్లు సక్రంగా లేవని చెప్తా ఉన్నారు. ఇచ్చిన డబల్ బెడ్రూమ్లు వాళ్ళకి ఇస్తానన్న జాగాలు చాలా మందికి ఇవ్వని పరిస్థితి. చాలా మంది మాకు ఇల్లులు కూడా లేవన్నా, మా పరిస్థితి ఏందన్నట్టు మొరపెట్టుకున్న పరిస్థితి కనపడతా ఉంది. హరీష్ రావు కనీసం ఇప్పటికైనా ఇక్కడికి ఒకసారి వచ్చి చూడు అంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఇప్పటికైనా మా బాధలు విని కనీసం ఈ ప్రభుత్వమైనా స్పందిస్తుందన్న ఒక ఆశతో బతుకుతున్నాం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఈ ప్రభుత్వం మరి మల్లన్న సాగర్ బాధితులను ఆదుకుంటుందా లేదా అనేది ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఒక అనాలిసిస్ చేయాలి. ఖచ్చితంగా తప్పు ఎక్కడ జరిగింది, అసలు అప్పుడు వీళ్ళకి ఇస్తానన్న నష్టపరిహారం వీళ్ళకి కంప్లీట్ గా జరిగిందా, ఏదైతే పరిహారం ఇస్తానన్న అమౌంట్ శాంక్షన్ చేసింది ఎంత, వీళ్ళకి అందింది ఎంత అనేది ఖచ్చితంగా కూపీ లాగి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని కూడా లిజన్ టీవీ తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లిజన్ టీవీ.